హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. నేను మీ హరీష్ అద్రెడ్డి. వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్లుగా ఏం చేసిందో మనందరికీ తెలుసు. దానికి ప్రతిఫలంగానే 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. కానీ ఇంకా ఏం మాత్రం అహంకారం తగ్గట్లేదు. ఇంకా అదే పందాన్ని అదే విధంగా ఉన్నటువంటి అరాచక మాటలను ఇవే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అయితే రీసెంట్గా కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు 2029లో అధికారంలోకి వస్తే మేమేం చేస్తాము అనేది వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనకి ఆల్రెడీ వినిపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే, మేము అధికారంలోకి రాగానే పోలీసులని, అధికారులని బట్టలు ఊడతీసి కొడతామన్నట్టుగా, లేదంటే ఏదో చేస్తామన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఇంకొంతమంది నాయకులు ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంట్లోంచి లాక్కొచ్చి బయటికి కొడతామని చెప్పి ఒక సైడు, గుంటూరు అవతల నుంచి ఇంట్లోంచి లాక్కొచ్చి నరికేస్తామని ఒక పాట, ఇంకా కొంతమంది వెతికి వేటాడి నరికేస్తామని చెప్పి ఇంకొకటి. అసలు ఏంటి? ఇదే ఎజెండాతో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తామని అనుకుంటుందా? ఇదే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారా? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ప్రజలకి ఏం కావాలి? ఇప్పుడున్నటువంటి కూటమి ఏం చేస్తుంది? గత ప్రభుత్వం ఏం చేసింది? గత ప్రభుత్వంలో పథకాలు ఇచ్చారు. పథకాలు ఎక్కడి నుంచి ఇచ్చారు? ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమైపోయింది? ఏ అభివృద్ధి జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? ఏమన్నా పనులు జరిగాయా? అంటే ఉన్నటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి ఆన్సర్కి, వచ్చినటువంటి రిజల్ట్కి, వైఎస్ఆర్సీపీ పరిస్థితికి నిదర్శనంగా మనం చూడవచ్చు. ఇకపోతే 2024లో ఎన్డీఏ కూటమి, టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఎటువంటి హామీలు ఇచ్చారు? పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతి రాజధానిగా పూర్తి చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా అనేకమైనటువంటి కంపెనీలను పెట్టుబడులకి ఆకర్షిస్తూ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో చాలా కీలకంగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడుగా ఉంటాం. పథకాలు అమలు చేస్తాం. అనేకమైనటువంటి హామీలు కూడా, అటు పెన్షన్ కావచ్చు, దీపం పథకం కావచ్చు, ఆయన గతంలో ఇది ఫీజు రీయింబర్స్మెంట్ అంటే పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వటం అనేది కావచ్చు, ఇవన్నీ కూడా విద్యా కానుక, ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీంట్లో ఏమేమి అమలు అయ్యాయి అంటే, పోలవరానికి నిధులు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పారు. ఆ దశగానే అడుగులు పడుతున్నాయి. త్వరితగతిన ఆ శాఖకు సంబంధించినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఎవ్రీ వీక్ అక్కడే ఉండి దానికి సంబంధించినటువంటి పురోగతి కూడా తెలుసుకుంటూ ఒక 2-3 ఏళ్లలోనే ఇది పూర్తి అయ్యే విధంగా చాలా బలంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే అమరావతి రాజధాని గురించి అంటారా, ఎంత ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి అనేది మనకి ఇప్పటికే చాలా స్పష్టమైనటువంటి అక్కడ విజువల్సే దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. ఇంకా దానికి సంబంధించినటువంటి పునఃప్రారంభానికి, పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం అవడానికి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఓపెన్ చేయించాలనేది కూడా వస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ని మనం చూడొచ్చు. దీంట్లో అది కూడా రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలోనే పూర్తి చేసి శాశ్వత అసెంబ్లీ భవనం, పరిపాలనా భవనాలు, ఏ శాఖలకు సంబంధించినటువంటి భవనాలు అన్నీ కూడా పూర్తి చేసి అందుబాటులోకి 3 సంవత్సరాల లోపే తీసుకొస్తామని కూడా చెప్పారు. ఇకపోతే రైల్వే జోన్ వచ్చిందా లేదా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందా లేదా? ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, రోడ్లు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇవి జరిగినాయా లేదా? ఇకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అవినీతి తిమింగళాలు, అవినీతి నాయకులు, అవినీతి అధికారులు, అవినీతి పోలీసులు అందరినీ కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతికి తగ్గట్టుగానే శిక్షలు అనుభవించేలాగా వాళ్ళ మీద కేసులు, ఆ అవినీతి చేసినటువంటి సొమ్మును రికవరీ చేసి ప్రజలకి పంచేటువంటి భాగంగా అనేకమైనటువంటి ఇది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అరెస్టులు కూడా చూస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఈడీలు, సిఐడీలు, విఐ అన్నీ కూడా సిట్లు వాటి పని వాటి చేసుకుంటూనే ఉన్నాయి.
అధికారాన్ని అంటే అభివృద్ధిని చూసుకుంటున్నారు, డెవలపింగ్ని చూసుకుంటున్నారు, సంక్షేమ పథకాలని ఇస్తున్నారు. ఇంకా సంక్షేమ పథకాలు ముందు చూసుకుంటే పెన్షన్ ఇచ్చారు, దీపం పథకం కింద గ్యాస్కి సంబంధించినటువంటి సిలిండర్ని మొదటి విడత రిలీజ్ చేశారు. ఈ ఫీజు ఏదైతే విద్యా కానుక ఉందో దానికి సంబంధించి రేపు మే నెలలో మొదటి విడత అమౌంట్ జమ చేస్తామని చెప్పారు. ఇంకా పథకాలు కొన్ని అంటే వచ్చిన 10 నెలల్లో నిర్ణయమలు చేస్తే 5 ఏళ్లలో డెఫినెట్గా పూర్తి చేస్తారనేది ఒకటి ఉంది. ఇకపోతే మరి వైఎస్ఆర్సీపీ లాగా కక్ష సాధింపు చర్యలాగా మిమ్మల్ని బయటికి లాక్కొచ్చి కొట్టేస్తాం, మీ కార్యకర్తలను లాక్కొచ్చి కొట్టేస్తాం, సోషల్ మీడియాలోనేమో ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం, అధికారంలోకి రాగానే కక్షపూరితంగా ఇంట్లోకి నుంచి బయటకు తీసుకొచ్చి నరికేస్తాం అని అయితే చెప్పట్లేదు కదా. అభివృద్ధి అంటే ఏంటి? దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి శాఖలకు పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖలో చూపిస్తున్నారు. ఇంకొక పక్క నారా లోకేష్ గారు విద్యాశాఖలో అద్భుతమైనటువంటి ప్రగతిని, మార్పులని, దాని రిజల్ట్ని ఈరోజు మనం చూస్తుంటే గవర్నమెంట్ కాలేజీల్లో, స్కూల్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏదైతే కనిపిస్తున్నాయో వాటికి అనుగుణంగా నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే పిల్లల్ని చదువుకి ఆకర్షించే విధంగా, అలాగే వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో చదువుకోవడానికి రాకపోవడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తూ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీల్లోకి తీసుకొచ్చే విధంగా, మెరుగైనటువంటి రిజల్ట్ వచ్చే విధంగా, వాళ్ళ మంచి ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా, వాళ్ళ కళలు నెరవేర్చుకునే విధంగా ఏం చేయాలా అనేది ఒక బలమైనటువంటి ప్రణాళికతో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకువెళ్లాలన్న విద్యా వ్యవస్థని ఆయన సంకల్పంగా తీసుకుని పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక పక్క విజన్ 2047 పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైనటువంటి ప్రణాళిక పెట్టుకుని ఎన్నో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుటుంబ స్థితిగతులను అవగాహన చేసుకుంటూ అంటే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్యకరంగా, అటు అభివృద్ధి పరంగా అని ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా బాగుండే విధంగా, ప్రతి కుటుంబం కూడా హ్యాపీగా ఉండే విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా, ఆర్థికంగా నిలబడే విధంగా ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆయన దృష్టి పెట్టి ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ అటు బార్బర్ షాపుకి వెళ్తున్నారు, రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. అన్నీ చూసి ఒక సుదీర్ఘమైనటువంటి మార్గదర్శకాలు ఆయన రూపొందించుకోవడం కోసం ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. కానీ వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది? ఎవరెవరు మమ్మల్ని టార్గెట్ చేశారు, ఎవరెవరు మాకు అడ్డొచ్చారు, మా మీద ఎవరు కేసు పెట్టారు, వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసేస్తాం, మేము అధికారంలోకి రాగానే చంపేస్తాం, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం, కార్యకర్తల్లో ఇంకా పగని పెంచే ప్రయత్నాలు ఇవి చేసుకుంటా వస్తుంది. ఇవి ఎన్ని రోజులు సాగుతాయి? ప్రజలు వాళ్ళ వైపు ఉన్నన్ని రోజులు. ఆంధ్రప్రదేశ్లో గనక అమరావతి పూర్తయితే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఖతం. పోలవరం పూర్తయితే ఇంకా వైఎస్ఆర్సీపీ పరిస్థితి పేరు కూడా వినపడదు, అక్కడ పోయినట్టే. అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలు అందిస్తే గనక అవి సగం దాంట్లో గారి జగన్మోహన్ రెడ్డి గారి ఊసు కూడా ఆంధ్రప్రదేశ్లో వినిపించదు. వీళ్ళు ఇంకా రాజకీయ కక్షలు ఇంకా పెంచుకుని రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలన్న వైఎస్ఆర్సీపీ కళని ఈ వీళ్ళ చేతలతోనే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మంత్రులుగా, నాయకులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వీళ్ళ పరిపాలన విధానంతోనే వైఎస్ఆర్సీపీ కంప్లీట్గా సమాధి కట్టేటువంటి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొంచెం అయినా సరే మారి మేము ఏం చేస్తాము, మేము ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తాము, ప్రజలకి మెరుగైనటువంటి వసతుల్లో, అభివృద్ధిలో, ఇంకొక దాంట్లో ఎలాంటి అవకాశాలు కల్పిస్తాం అనే దాని మీద ప్రజలకి హామీలు ఇవ్వండి తప్ప నరికేస్తాం, కోసేస్తాం, పీకేస్తాం, లోడదీస్తాం అనేది కరెక్ట్ కాదు. ఇంకనైనా మారకపోతే మీ జీవితాలని, మీ భవిష్యత్తుని, మీ 11 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తుని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుని కానీ ఎవ్వరూ నాశనం చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. కేవలం మీకు మీరే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే మీ మాటలతోనే మీరే సమాధి కట్టుకుంటున్నారు. రోజుకొక మీ వ్యవహార శైలితో, మీ మాటలతో ఒక్కొక్క ఇటుకుతో మీ సమాధిని మీరే కట్టుకుంటున్నటువంటి పరిస్థితికి
మీ వైఎస్ఆర్సీపీ నాయకులే. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకులకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ దానికి తగ్గట్టుగానే ప్రణాళిక చాలా బలంగా వేసుకుంటున్నారు. రాజకీయ సమాధి కట్టుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ.